వెల్కమ్ టు విత్రీ న్యూస్. లక్ష్యం సమాధాహితం. నేను మీ కావ్య. ముందే హెడ్లైన్స్ చూద్దాం. గోశాలల్లో అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్. అధునాతన పద్ధతుల్లో షెడ్ల నిర్మాణంలో జీవాలకు మేలైన దాన. కులగణన చేపట్టాలని స్థానిక సంస్థలు బీసీలు సత్యాగ్రహ దీక్ష. బీసీలకు రాజకీయాల్లో తీవ్ర అన్యాయం. ఎంపీ రవిచంద్ర. దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్. నిందితుల వద్ద 35.4 తులాల బంగారం, 6 మొబైల్స్, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. సూర్యాపేట జిల్లాలో గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సన్ప్రీత్ సింగ్ వివరాలు తెలిపారు. మునగాల, హుజూర్ నగర్, చివ్వెళ్ల పోలీసుల నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి 35.4 తులాల బంగారం, 10 తులాల సిల్వర్ ఆభరణాలను, 6 మొబైల్స్, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 6 నిందితులను రిమాండ్ కు పంపించినట్లు తెలిపారు. రామకృష్ణ ఇన్సిడెంట్ ఇప్పుడు అరెస్ట్ చూపిస్తున్నాం. అది మునాగాలకి పోలీస్ స్టేషన్ కి సంబంధించిన రాబరీ కేసు ఉంది. ఇది మన దగ్గర అది ఈ నెల ఫస్ట్ నాడు రిపోర్ట్ అయింది. బేసికల్గా ఇందులో ఒక అబ్బాయి టౌన్ పరిధిలో బయట కూర్చొని ఉండి అక్కడ పోయి వాళ్ళకి బెదిరించి వేరే వేరే రకరకాలుగా వాళ్ళకి థ్రెట్స్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ కానీ ఇట్లాంటి వేరే ఐటమ్స్ అక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్ళారు. సో ఈ కేసులో ఇప్పుడు ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఇందులో A1 వచ్చేసి ధర్మతేజ అని ఉన్నాడు. ఇతను ప్రెసెంట్ గా చివరిలో ఉంటున్నాడు, కానీ ఇతని నేటివ్ వచ్చేసి ఖమ్మం. అట్లాగే సోమ రవి అని ఉన్నాడు, ఇతన్ని కూడా నేటివ్ ఖమ్మం జిల్లానే ఉంది. సో వీళ్ళని విచారణ చేస్తే వీళ్ళు ఇంతకుముందు కూడా 4 ఇట్లాంటి ఆఫెన్సెస్ చేశారనేది మనకి తెలిసింది. 4లో 2 దాంట్లో అది కేసు కూడా రిజిస్టర్ కాలేదు. సో మీ మాధ్యమం ద్వారా అది పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎక్కడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది సో దయచేసి మనకి రిపోర్ట్ చేయండి. ఇది వీటికి సంబంధించిన వాళ్ళు లొకేషన్స్ చెప్పారు. ఒకటి కోదాడలో టౌన్లో మే నెలలో వాళ్ళు చేశారు ఇలాంటివి. అట్లాగే నల్గొండలో కేతిపల్లి మండలంలో పాముల విలేజ్లో అక్కడ ఫిబ్రవరి నెలలో ఇదే సంవత్సరంలో అక్కడ కూడా ఇలాంటివి చేశారు. కానీ ఇవి FIRs రిజిస్టర్ కాలేదు. మేబీ అది కంప్లీట్ ముందుకు రాలి. ఇంకా మన దగ్గర 2 FIRs రిపోర్ట్ అయినాయి. ఇది మునగాలది, అట్లాగే చౌటుప్పల్ది ఒకటి రాచకొండకి మిషనట్లో ఇది పాతని FIR ఉంది. సో ఈ 2 కేసెస్ లో కూడా వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు 16 తులాస్ గోల్డ్ అనేది రికవర్ చేయడం జరిగింది. అట్లాగే ఒకటి బైక్ కూడా రికవర్ అయింది, దాని 2 మొబైల్ ఫోన్స్. సో వీళ్ళది నేర చరిత్ర చూస్తే ఇది ధర్మతేజ అతను A1 వెళ్తున్నారు. ఇతను 12 కేసులలో ఇంతకుముందు ఇన్వాల్వ్ ఉన్నారు. సో అవి వేరే వేరే చోట్ల ఉన్నాయి. మాక్సిమం అవి ఖమ్మం జిల్లాలో వేరే వేరే పోలీస్ స్టేషన్లో కేసెస్ ఉన్నాయి. మాక్సిమం అవి అన్నీ కూడా ఇట్లాంటి కేసెస్ ఉన్నాయి, ఎక్స్టార్షన్ కానీ రాబరీ కానీ. అట్లాగే ఇది A2 ఎవరితో సోమవారం ఉన్నారు, ఇతని మీద ఒకటి పాసాజీ కోటా టౌన్ పోలీస్ స్టేషన్ కేసు. సో ఇవన్నీ కేసెస్ లో కూడా బేసికలీ మన టీం చాలా మంచి వర్క్ చేశారు. ఇది మునగల కేసు వచ్చేసి మన DSP కోదాడ శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీమ్స్ బేసికల్గా అక్కడ మునగాల CI రామకృష్ణ రెడ్డి, అట్లాగే B ప్రవీణ్ SI ఉండాల, దాన్ని కూడా టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించిన స్టాఫ్ వాళ్ళందరూ కూడా మంచి వర్క్ చేశారు. అలాగే చివరిలో సూర్యాపేట లోయర్ బ్యాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 33ను ఉపసంహరించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో జీవో 33ను తీసుకొచ్చిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోరుకున్నట్లు ఎద్దేవా చేశారు. ప్రభుత్వం జీవో 33ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థుల పేరెంట్స్ కు మద్దతుగా న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనాలోచితంగా చేసిన పని తెలంగాణ విద్యార్థులకి
గొడ్డలి పెట్టేలాగా ప్రత్యేకించి నల్గొండ జిల్లా ఇంకా దాంట్లో సూర్యాపేట జిల్లా ప్రజలకి విద్యార్థులకి జీవో 33 తీసుకొచ్చింది. వాస్తవానికి గతంలో మేము ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది జరగకుండా, ఒక విద్యార్థి కూడా తెలంగాణ విద్యార్థి నష్టపోకుండా, బయట వాళ్ళు ఇక్కడికి రాకుండా నిరోధించడం కొరకు ఏదైతే మేము జీవోలు ఇచ్చినామో, వరుసగా 4 సంవత్సరాలు ఇక్కడ చదివి ఉండడమే కాదు, గత 7 సంవత్సరాలలో 4 సంవత్సరాలు మన దగ్గర చదివి ఉన్న తెలంగాణలో వాళ్ళకి మాత్రమే నేటివిటీ వస్తుంది, లోకల్ ఏరియా వస్తుంది అని చెప్పి. కానీ వీళ్ళు గుడ్డిగా, లేదా ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్లో దోస్తులు వచ్చారు కాబట్టి, వాళ్ళ గురువులు వచ్చారు కాబట్టి, మరి వాళ్ళని సంతృప్తిపరచడానిక, అక్కడ వాళ్ళ ఉన్న పైరవీలు వేసుకున్నా వీళ్ళకాడ ఒక అనాలోచితంగా ఆ 7 సంవత్సరాల్లో ఏమైనా 4 సంవత్సరాలు అనే దాన్ని తీసేస్తూ కేవలం వరుసగా 4 సంవత్సరాలు చదివితేనే అనే జీవో 33 తెచ్చిండ్రో అది పెద్ద నష్టం కలిగించే అంశం. తెలంగాణ ప్రాంతాన్ని మొత్తానికి కావచ్చు, ప్రత్యేకించి బార్డర్లో ఉన్న జిల్లాలు, అటు మామినార్ కావచ్చు, ఇటు నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ జిల్లాలకు సంబంధించిన తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ చాలా సందర్భాల్లో తీసుకుపోయి పక్కన ఉన్న రాష్ట్రాలు చదివిస్తున్నారు. గతంలో పూర్వం నుంచి ఉన్న అలవాటు కాబట్టి పాపం తెలియక కొంతమంది అక్కడ ప్రత్యేకంగా కొంత వీళ్ళకి అదనంగా వస్తుంది అనే భావన కావచ్చు, అక్కడ ఏదో కొంత విద్య బాగుంటుందనే భావన కావచ్చు, లేదా ఇంటికి దూరంగా ఉంచాలన్న భావన కావచ్చు, పిల్లల్ని గుంటూరులో, విజయవాడలో, అట్లాగే అటువైపు కర్నూలులో ఏదైనా కొంత ఇన్స్టిట్యూషన్స్, పేరున్న ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి తీసుకుని చదివిస్తున్నారు. వాళ్ళందరి వాళ్ళ తెలంగాణలో ప్రత్యేకించి ఎంబీబీఎస్ కోల్పోయే ప్రమాదం వచ్చింది. ఈ ప్రాంతంలో అసలు వాళ్ళు వెళ్ళేది అక్కడి కొరకు, దాని కొరకు ప్రత్యేకించి ఎంసెట్ వాటి కొరకు వెళ్తారు. ఇంటర్మీడియట్ కావచ్చు, లాంగ్ టర్మ్ కోచింగ్ కావచ్చు, లేదా ఇంటర్మీడియట్తో పాటే లాంగ్ టర్మ్ కోచింగ్ ఉండే కాలేజ్ అక్కడ ఉండటం కావచ్చు, దాని కొరకు పోతారు పాపం. కానీ వాళ్ళందరూ నష్టపోతున్నారు. మరి ఆ తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి మీరందరూ కూడా మమ్మల్ని సంప్రదించండి, అందరం కలిసి కొట్టాడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మెడలు వంచాల్సిన అవసరం ఉంది, న్యాయపరమైన పోరాటాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. మరి రేపు ఉదయం కూడా అందరూ కూడా తెలంగాణ భవన్కి వస్తామని చెప్పి సమాచారం ఇస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు. వారందరూ కూడా వచ్చి కూర్చొని మాట్లాడి వాళ్ళకి న్యాయం జరిగేదానికి అందరూ కూడా కొట్టాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాపం వాళ్ళు ఎన్నో ఆశలు పెంచుకొని పిల్లల మీద అప్పుల పాలై కూడా శక్తికి మించి ఖర్చు పెట్టి కూడా బయటికి పంపించి చదివించుకున్నారు. నిర్మల్ జిల్లా పేకాట స్థావరంపై దాడి చేసి 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు బైన్సా రూరల్ పోలీసులు తెలిపారు. బైన్సా మండలంలోని మహాగాం గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు ముందస్తు సమాచారం మేరకు సిఐలు ఆధ్వర్యంలో దాడి చేశారు. వారి వద్ద నుండి 26,000 రూపాయలు నగదు, 7 ద్విచక్ర వాహనాలు, 56.57 లీటర్ల మద్యంను స్వాధీనం చేశారు. వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పేకాటలాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ గోశాలలో సకల వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి చెందిన తిప్పావూరులోని గోశాలలో ఆలయ నిధులు 61 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి ప్రభుత్వ విప్ కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి భూమి పూజ చేశారు. ఆవరణలో 66 లక్షలతో నిర్మించిన 3 షెడ్లను ప్రారంభించారు. వేములవాడ జాతర గ్రౌండ్ వద్ద ఉన్న ఆలయ గోశాలలో 50 లక్షల అంచనాలతో 2 షెడ్లు నిర్మాణానికి భూమి పూజ చేశారు. వన మహోత్సవంలో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గుడి చెరువు ప్రాంగణంలో కందంబ మొక్కలు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్, ఆలయ ఈవో కలిసి నాటారు. రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని, దానికి నిదర్శనమే మొన్నటి బడ్జెట్ లో 50 కోట్ల నిధులను కేటాయించామని తెలిపారు. శృంగేరి పీఠానికి వెళ్లి వారి అనుమతితో ఆలయ విస్తరణ చేపడతామని పేర్కొన్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో కోడెముక్కు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటిది. చాలామంది భక్తులు స్వామివారిని దర్శించుకొని కోరిన కోరికను తీర్చు తండ్రి, మీకు కోడెముక్కుని చెల్లిస్తామని చెప్పని అనాది నుంచి తాత ముత్తాత నుంచి రాజన్నను నమ్ముకున్నటువంటి రాజన్న భక్తులుగా ప్రతినిత్యం, ప్రతి నెల, ప్రతి ఏటా స్వామివారిని దర్శించుకొని తరిస్తూ స్వామివారికి మొక్కుగా చెల్లిస్తున్నటువంటి కోడెల కోసం 66 లక్షలతో నిర్మాణం కాబడినటువంటి గోశాలలకు ప్రారంభోత్సవంతో పాటు నూతనంగా 1,11,00,000 రూపాయలతోటి అధునాతన పద్ధతిలో మరిన్ని షెడ్లను వేయాలని చెప్పని గౌరవ కలెక్టర్ గారు సంజయ్ కుమార్ జా గారు ఈ జిల్లాకు బాధ్యత తీసుకున్న కొత్తలో ప్రభుత్వం మారిన తదుపరి గత ప్రభుత్వ హయాము నుండి కోడెలు భక్తులు సమర్పించినటువంటివి ఇతర స్వచ్ఛంద సంస్థలకు, గోశాలకు కానీ లేదా రైతులకు ఇవ్వడంలో జాప్యం జరిగినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుంది. సుమారు 1500 కోడెలు నిల్వ చేరిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ మేడం గారు కూడా ఇచ్చినటువంటి సూచన సలహాలతోటి కలెక్టర్ గారితో ఒక కమిటీని వేసి ఏవైతే భక్తులు అత్యంత ప్రీతి పాత్రమైన మొక్కును చెల్లించుకున్న కోడెలను పేద రైతులకు అందించి వారి ద్వారా స్వామివారికి నమ్ముకున్న వారికి కూడా ఒక విశ్వాసం కల్పించాలని చెప్పిన నిర్ణయం తీసుకొని రైతులకు పంపిణీ చేయడంతో పాటు నిల్వ ఉండేటువంటి కోడెలు కూడా చక్కటి నీడను, అదేవిధంగా ఇప్పుడే సంబంధిత పశు వైద్య అధికారులకు సంబంధించిన వాళ్ళు కానీ కలెక్టర్ గారి ద్వారా కానీ సూచనలు వాటికి మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి దానాన్ని కూడా ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించినటువంటి ఈరోజు ఇక్కడ గోశాలలు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ప్రతినిత్యం రాజన్న సన్నిధిలో 3 షిఫ్ట్లుగా పనిచేసేటువంటి కోడెల కోసం కూడా పురాతన పద్ధతిలో ఉన్నటువంటి గోశాలను కూడా మోడర్న్ గోశాలగా మారుస్తూ వాటికి కూడా నాణ్యమైనటువంటి దానిని అందించడంతో పాటు ఆరోగ్యకరంగా ఉండే విధంగా విశాలమైనటువంటి గోశాలతో పాటు మరి వాటికి వెంటిలేటరు, అదేవిధంగా గాలి వెలుతురు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఈరోజు వాటికి అంకురార్పణ చేస్తూ భూమి పూజ కూడా జరుగుతూ ఉంది. దాంతోపాటు ఆలయ సువిశాల విశాలమైనటువంటి స్థలంలో కూడా వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పచ్చని చెట్లను పెంపొందించే విధంగా ఆధ్యాత్మికంగా దేవుడికి, దేవాలయానికి అనుబంధమైనటువంటి చెట్లను ఎంపిక చేసుకొని వేప, రావి ఇలాంటి అంటే
స్వామివారికి గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంట కోటలి లింగాల గుడి సమీపంలోని వెంకటేశ్వర కాలనీలోని సంఘం అధ్యక్షులు కాశెట్టి వీరస్వామి మీడియా సమావేశం మాట్లాడుతూ 45 సంవత్సరాల క్రితం 70 మంది భూబాధితులు సర్వే నెంబర్ 132/Bలో 5 ఎకరాల 10 గుంటల భూమిని కొనుగోలు చేసి ఇంటి నిర్మాణాలు ప్రహరీ గోడల నిర్మాణాలు చేస్తుండగా నీలారపు రంజిత్ అనే వ్యక్తి తన భూమి కాకుండా అర్ధరాత్రి సమయంలో తన అనుచరులతో అక్కడకు చేరుకొని మహిళపై దాడి చేసి సెల్ ఫోన్ లాక్కొని సీసీ కెమెరాల హార్డ్ డిస్కులను లాక్కెళ్లి ఇంటి నిర్మాణాలను కూల్చివేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వరంగల్ జిల్లా కలెక్టర్, పరకాల ఎమ్మెల్యే, గీసుకొండ పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర కాలనీ భూబాధితులు తదితరులు పాల్గొన్నారు. మీరు మాట్లాడారు. పర్మిషన్ తీసుకున్నారు సార్. 40 years సర్వీస్ చేసిన సీఎం కార్యాలయం 1973 నుంచి నాకు కన్ఫర్మ్ అయింది. 2008లో రిటైర్ అయిన డబ్బులతో కొనుక్కున్నా సార్. బిడ్డ కూడా కట్నం చేయకపోతే వాళ్ళకు కొనిచ్చిన సార్ నేను. ఆ బిడ్డకి ఇల్లు లేదు. ఇది కొడుకు కూడా పాపం హెల్త్ మంచి ప్రైవేట్ కాలేజ్ జాబ్ చేస్తాను. పీజీ ఎడ్యుకేటెడ్ రిటైర్ అయిన డబ్బులతో బాబు సార్. మీ పేరేందో సార్? నేను ఇంటి లేడు అన్నది ఎక్కడ అంటే అన్న తీసుకోవాలి. ఇవన్నీ కూలగొట్టినందుకు కఠినంగా శిక్షించాలి. మా ప్లాట్లు మాకు కావాలి. మా ప్లాట్లే నీలారపు రంజిత్ గుండాయిజం నశించాలి. కాశెట్టి వీరస్వామి. నేను వరంగల్ డాక్టర్స్ కాలనీలో ఉంటా. నేను 2005లో ఇక్కడ 118 నంబర్ ప్లాట్ను నేను పర్చేజ్ చేయడం జరిగింది. పర్చేజ్ చేసిన తర్వాత 2012 నుంచి నీలారపు రంజిత్ అనే వ్యక్తి ఈ భూమి నాదే అని చెప్పేసి ఇక్కడ బేస్మెంట్లు గులగొట్టి కాంపౌండ్ వాళ్ళు కట్టడం కానీ జరుగుతాయి. జరిగిన తర్వాత మేము డాక్యుమెంట్లన్నీ పరిశీలిస్తే నీలారపు రంజిత్ అనే వ్యక్తికి ఇక్కడ భూమి లేదు. నీలారపు లక్ష్మీనారాయణ ఫ్యామిలీకి 5 ఎకరాల 10 గుంటల భూమి ఏలో ఉంది. ఏలో ఉన్న భూమిని ఆల్రెడీ తొగరు చంద్రులకు తొగరు కొగరేలకు వాళ్ళు మార్పిడి ద్వారా ఇచ్చినట్టుగా కూడా ఆర్డీఓ దగ్గర, జాయింట్ కలెక్టర్ దగ్గర రికార్డ్ అయి ఉంది. మరి ఆ రికార్డ్ అయిన తర్వాత ఆయనకు ఇంచు భూమి లేనప్పుడు మళ్ళీ నాకు పట్టా పాస్బుక్ ఎట్లా వచ్చిందంటే పాత రికార్డులను పట్టుకొని పట్టా పాస్బుక్ తయారు చేసుకొని మా భూములు కబ్జా చేయడానికి నా పన్నాగం మన్నుతున్నాడని చెప్పేసి మేము మరి ఆయనను ఎదుర్కోవడం కోసం మేము ప్రయత్నం చేసి ఎవరి దాంట్లో వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే మొన్న జూన్ 26వ తారీఖు నాడు నైట్ ఒక 25 మంది అంటే ఒక 25 మంది 30 మందిని గూండాలను వెంబడేసుకొని ఒక జేసీబీ, 4 ఆటోలు, గడ్డపారలు, సుత్తెలు పట్టుకొని వచ్చి మరి ఇక్కడ జంగం రాజేంద్ర అనే ఒక వ్యక్తి ఇల్లును కట్టిన 50 లక్షలు కట్టిన ఇల్లును కూడా ధ్వంసం చేయడం జరిగింది. అలాగే విష్ణు అని చెప్పి ఒక వ్యక్తి ప్లాట్ను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఆయన కాంపౌండ్ వాళ్ళు కూల్చేసి ఆయన రూములు కూడా కూలగొట్టిండు. అట్లే బోడకుంట చంద్రమౌళి అనే వ్యక్తి రూములు కూడా కూల్చడం జరిగింది. ఇది కూలుస్తున్నారనే విషయంలో మన జంగం రాజేందర్ ఇంట్లో 4 వాచ్మెన్లు ఉంటారు. 4 వాచ్మెన్లను కూడా ఆడోళ్ళు 2 మగోళ్ళు 2 ఉంటారు. వాళ్ళందరినీ బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి మేము మున్సిపాలిటీ నుంచి వచ్చినాం, ఇది పర్మిషన్ లేకుండా కడతాను, దీన్ని కూలగొడతాను, మీరు బయటికి రాలని చెప్పేసి వాళ్ళు బయటికి రాకపోతే ఓనర్కు ఫోన్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ సెల్ ఫోన్లు లాక్కు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ఈ దీక్షకు రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంట్ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ బీసీల న్యాయమైన హక్కుల సాధనకు సత్యాగ్రహ దీక్ష చేస్తున్న యువ కోశారాలకు అభినందనలు తెలిపారు. చట్టసభలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయమైన వాటా
పేరిట కులగణన చేస్తున్న ఉద్యమాలకు సంపూర్ణ మద్దతు తెలపాలని వారు కోరారు. జనాభాలో సగభాగానికంటే ఎక్కువ ఉన్న బీసీలకు రాజకీయాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ బీసీ అయి ఉండి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీసీలకు మున్నూరు కాపు ముదిరాజ్, యాదవ, విశ్వబ్రాహ్మణులు, రజకులు మంత్రివర్గంలో ఒక్కరూ లేరన్నారు. కులగణన వెంటనే చేపట్టాలని, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పనకు మనమందరం మరింత సంఘటితమై పోరాడి న్యాయమైన హక్కుల్ని సాధించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితర ప్రముఖులతో కలిసి సత్యాగ్రహ దీక్ష బూనిన వారిని నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. రాజ్యాధికారాన్ని కృష్ణనగర్ నాయకత్వం, బీసీ కులాల ఐక్యత, బీసీ ఐక్యత వర్ధిల్లాలి, పెట్టినా కూడా నా వంతు సహాయక సహకారాలు ఖచ్చితంగా నేను కూడా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. వీలైనంత వరకు వస్తాను కూడా. జాజుల శ్రీనన్న కూడా తెలుసు. ఇంతకుముందు మన పార్లమెంట్ లో లింగయ్య యాదవ్ గారు ఉండే, మేము అందరం కలిసి కూడా కొట్లాడేది. ప్రతి ప్రోగ్రాం ఢిల్లీకి ఎవరు వచ్చినా కూడా కృష్ణన్న, నేనన్నా, లింగయ్య యాదవ్ గారు, జాజుల శ్రీనన్నో ఎవరో ఒకరు అయితే ఆడ ఉండి ఖచ్చితంగా కొట్లాడుతూనే ఉన్నాం. ఇది మనందరం కొట్లాడితేనే వస్తా తప్ప అన్నట్టు మౌనంగా ఎక్కడో దీక్ష చేసుకుంటుంటే ఈ ప్రోగ్రామ్ కు పొద్దున్నదికి సాయంత్రం కాకుండా నెక్స్ట్ టైం అందరం కూడా కష్టపడి ఇక్కడ నుంచి గట్టి కొట్లాడదాం. 42% ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలకు ఇస్తేనే, ఎలక్షన్లు చేస్తేనే బాగుంటుందని. మన బీసీలను లేకుండా వాళ్ళు ఎవరు లేరు. మన ఓట్లు మనమే దగ్గరుండి మనం వాళ్ళకే నాయకత్వం అప్పచెప్తున్నాం, గెలిపించుకుంటున్నాం. మన వాటా న్యాయంగా దక్కాల్సిన వాటా మనకు ఏ కేబినెట్ లో ఉన్నది చెప్పండి. దాదాపు బీసీలు 5 కులాలకు మంత్రి పదవులే లేవు. ఇప్పుడు ఇక్కడ యాదవులకు దాదాపు యాదవులో లేదు, ముస్లిం లేదు, మున్నూరు కాపు లేదు, ముదిరాజులో లేదు, రజకులు మొత్తం విశ్వబ్రాహ్మణులు కానీ 5గురికి దాదాపు ముఖ్యమైన కులాలు 50% నుంచి 60% మధ్యలో ఉన్నటువంటి మన ఓట్లకే మంత్రిత్వ శాఖలు లేవు, పదవులు లేవు. అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. ఓట్లన్నీ మనై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోశాలల్లో అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్. అధునాతన పద్ధతుల్లో షెడ్ల నిర్మాణంలో జీవాలకు మేలైన దాన. కులగణన చేపట్టాలని స్థానిక సంస్థలు బీసీలు సత్యాగ్రహ దీక్ష. బీసీలకు రాజకీయాల్లో తీవ్ర అన్యాయం ఎంపీ రవిచంద్ర. దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్. నిందితుల వద్ద 35.4 తులాల బంగారం, 6 మొబైల్స్, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధాహితం.